హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శోభన్ వైష్ణవి దగ్గరికి వచ్చి ఒక బొకేని ఇస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న వైష్ణవి ఆ బొకేని తీసుకొని కృష్ణని పిలిచి పెట్రోల్ తీసుకొని రమ్మంటుంది. ఇంతలో ఆ మాటలు వినగానే అక్కడున్న శోభన్ పెట్రోల్ ఎందుకు వైష్ణవి అని చెప్పేసి అడుగుతాడు. ఇంతలో అక్కడున్న వైష్ణవి నువ్వే ఆగు, కాసేపు నీకే తెలుస్తుంది అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న కృష్ణ పెట్రోల్ తేవడం చూసి ఆ బొకేని కింద పడేసి మొత్తం ఆ బొకే మీద పెట్రోల్ పోస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న కృష్ణ శోభన్ వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడున్న వైష్ణవి తన దగ్గర ఉన్న అగ్గిపెట్టెని తీసి అగ్గిపుల్ల వెలిగించి మరి ఆ బొకేని కాల్చేస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న శోభన్ చాలా బాధపడుతూ ఉంటాడు. వైష్ణవి ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అడుగుతాడు. ఇంతలో అక్కడున్న వైష్ణవి నీ ప్రేమ చూసావా ఎలా కాలిపోయిందో, అంటే నాకు నీ మీద ప్రేమ కూడా ఇలానే ఉంది. నీ ప్రేమ నాకు చూడు ఇప్పుడు బూడిదే అయిపోతుంది. అలాగే నాకు నీ మీద ఎలాంటి ప్రేమ కూడా లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న శోభన్ చాలా బాధపడుతూ అలా ఆ బొకే వైపుకు చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న బొకేస్ ఒక ఫ్లవర్ కాలిపోకుండా అలాగే ఉండడం చూసి చాలా సంతోషించి ఆగాకు వైష్ణవి అని చెప్పేసి అందులో ఉన్న బొకేస్లో ఉన్న ఆ ఫ్లవర్స్ని తీస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. శోభన్ మాత్రం ఆ ఫ్లవర్ని తీసి వైష్ణవి దగ్గరికి వెళ్ళి చూసావా వైష్ణవి, ఎంత నా ప్రేమని కాల్చేయాలి అనుకున్నా సరే ఈ ఫ్లవర్ చూసావా అలాగే ఉంది. నా ప్రేమ కూడా అటువంటిది, ఏమాత్రం కూడా కాలిపోకుండా స్వచ్ఛంగానే ఉంది. నేను నీ మీద ప్రేమను మాత్రం తప్పించుకోలేను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వైష్ణవి చాలా కోపం శోభన్ వైపుకు చూస్తూ ఉండిపోతుంది.